హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సాంబార్ అండి. సాంబార్కి నేను ముందుగానే పప్పు ఉడకబెట్టేసుకున్నాను. 80% ఉడకబెట్టేసాను అనమాట. తర్వాత క్యారెట్, మళ్ళీ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సోరకాయ, ఉప్పు అన్నీ వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఒక సిటీ వచ్చేంత పెట్టుకుంటానండి. ఈజీగా అయిపోతుందండి ఇలా సాంబార్ చేస్తే. మనం విడిగా ఉడకబెట్టుకోవడం కంటే ఇలా పప్పులోనే వేసేస్తే మనకు తొందరగా అయిపోతుందండి. ఇవి అప్పడాలండి. మన మార్కెట్ నుంచి తెచ్చాను. ఏది చూద్దాం, ట్రై చేద్దామని పువ్వు పెట్టేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లుల్లిపాయలు చితక బాదుకోవాలండి. ఎల్లుల్లిపాయలు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ, పోపు పెట్టేసుకున్న తర్వాత మనము పోపు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ గోరుచిక్కుళ్ళు కూడా వేస్తున్నానండి. ఇంగువ కూడా వేస్తున్నానండి. కొంచెం సాంబార్ పౌడర్ కూడా మనం కొంచెం తాలింపులో వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. అలాగే స్మెల్ అయితే గుమగుమ వస్తుందండి. తాలింపులో వేసుకోండి. మాడకూడదండి. మాడకుండా కొంచెం లైట్గా వేపుకోవాలి. అలా వేసిన తర్వాత మనం పప్పుచారులో, అది సాంబార్లో వేసుకుంటే గుమగుమలాడిపోతుందండి సాంబారు. చాలా బాగుంటుంది. చూసారా ఇలా మగిడిపోతుంది సాంబారు. ఇంకేమీ లేదండి, మునక్కాయలు గట్ట ఏమీ లేదు. తాలింపు పెట్టుకున్న తర్వాత అలా కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. మనకు స్మెల్ అన్నది బయటికి పోకుండా ఉంటుంది. సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి ఒకసారి. అయిపోయిందండి సాంబారు. గోరుచిక్కుళ్ళు అండి. దానికి గోరుచిక్కుళ్ళు ఫ్రై చేస్తున్నానండి సాంబార్లోకి. ఒకటి సాంబార్తో తినలేం కదండి, అందుకని తక్కువ ఆయిల్లో గోరుచిక్కుళ్ళు ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, మీరు పప్పులు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ డీప్ ఫ్రై చేయట్లేదండి, కొంచెం తక్కువే ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేస్తానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, లేకుంటే ఎల్లుల్లిపాయలు మీరు దంచేసుకుని బాగానే ఉంటుంది. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఏ దంచేసినా బాగుంటుంది. నేను వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఈరోజు మా ఇంట్లో పాపకి ఇష్టమైనవి చేస్తున్నానండి ఈరోజు. ఎందుకంటే సెలవులు కదండి ఈరోజు నుంచి పిల్లలకి ఇష్టమైనవి చేస్తే ఇష్టంగా తింటారనమాట. మా ఇంట్లో చికెన్, మటన్కి అంత వాల్యూ ఇవ్వరు, కానీ ఈ పప్పుచారుకి, సాంబార్కి, చారులు దానికి ఎక్కువ ఇది ఉంటుందండి. మళ్ళీ వెజిటబుల్స్ ఎక్కువ తింటాం మేము. నాన్ వెజ్ గట్ట తక్కువే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం వేసి కొంచెం వేపుకోవాలండి. వేపిన తర్వాత మనం గోరుచిక్కులు ఇందాక పెట్టుకున్నానండి నేను. అవి వేసేస్తాను. అది వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకోవాలండి. అది వేగిపోతుంది. ఉప్పు పసుపులో వేగిపోతుందండి. గోరుచిక్కుడుకాయలు బాగుంటుందని ఒకసారి ట్రై చేయండి.
గోడు చిక్కులు వేసేస్తున్నాను. మంచిదండి హెల్త్కు. గోడు చిక్కుళ్ళు చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ తినాలండి. అప్పుడప్పుడు తినాలి, ఎక్కువ తినకపోయినా పర్వాలేదు, కానీ కనీసం నెలలో ఒక 2-3 సార్లైనా తినాలండి, మంచిది. నేను లాస్ట్కు ఇది ఏమంటారండి, పల్లి పొడి వేస్తానండి. కొంచెం పల్లి నువ్వుల పొడి ఏదన్నా వేసుకుని మీ ఇష్టం. నువ్వుల పొడి కానీ పల్లి పొడి కానీ వేసుకుంటే అది ఒకటి చాలా టేస్ట్గా ఉంటుంది. కారం వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. పిల్లలు తినరండి ఎక్కువ కారం ఉంటే. అంతే అండి, అది పల్లి పొడి అండి. నువ్వులు పల్లి పొడి 2 మిక్సింగ్ ఉన్నాయి. అది కొంచెం చల్లుకొని 5 నిమిషాలు పెట్టుకొని మళ్ళీ కొత్తిమీర కానీ ధనియాల పొడి కానీ వేసుకోండి. నేను ధనియాల పొడి వేసానండి, కొత్తిమీర వేయలేదు. బాయ్ ఫ్రెండ్స్.